బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి బయటకు రాకుండా సర్కారు కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులకు మొట్టికాయలు వేసినా తీరు మార్చుకోవడం లేదు. బాల్క సుమన్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ ఇప్పటికే కింది కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జిల్లా కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్ కు నోటీసులు అందజేశారు. అటు సుమన్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టు తీర్పు వెలువరించనుంది. అలాగే పోలీసులు మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు, సో మళ్ళీ అప్పీల్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు బాల్క సుమన్ కు బెయిల్ రాకుండా ప్రభుత్వ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇదైతే శుక్రవారం రోజున 2 రోజుల క్రితం పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ ను ఏదైతే జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డిస్మిస్ చేసింది. వాటితో పాటు 3 కస్టడీ ఏదైతే పీటీ వారెంట్లను కూడా జడ్జి డిస్మిస్ చేసింది. దీంతో ఏదైతే అదే రోజు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ పై వాడివేడిగా కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినవి. బాల్క సుమన్ తరపు న్యాయవాదులు ఎక్కడ కూడా పోలీసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదని, అరెస్ట్ సమయంలో 2 గంటల ముందు ఎవరైతే నిందితులుగా పోలీసులు చేర్చారో వాళ్లకు 2 గంటల ముందు ఆ సెక్షన్లకు సంబంధించి పోలీసులు వివరించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పోలీసులు ఆ గైడ్ లైన్స్ పాటించలేదు. మరోవైపు ఏదైతే దాడికి మరణాయుధాలతో దాడికి పాల్పడ్డారంటూ పోలీసులు ఏదైతే కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నప్పటికీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆధారాలు, పెన్ డ్రైవ్లు కానీ ఇతర వీడియో ఫుటేజ్లు కానీ పోలీసులు కోర్టుకు సమర్పించలేదు. దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్ జరగడంతో ఏదైతే జడ్జి అటు కస్టడీ పిటిషన్ తో పాటు పీటీ వారెంట్లను కూడా ఎటువంటి పోలీసులు ఎటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదని, కస్టడీకి సంబంధించి అలాగే 3 పీటీ వారెంట్లకు సంబంధించి కూడా బలమైన ఆధారాలు పిటిషన్ కు కోర్టు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల ఆధారాలు అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ 3 పీటీ వారెంట్లతో పాటు కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. అలాగే బెయిల్ పిటిషన్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ పై కూడా శుక్రవారం రోజు సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. దాదాపు అదే దానికి సంబంధించి కూడా తుది తీర్పు ఈ రోజు వాదనలు పూర్తయ్యాయి. జడ్జిమెంట్ సంబంధించి తుది తీర్పు ఈ రోజు వెలువడనున్నాయి. మరోవైపు పోలీసులు అటు ఏదైతే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డిస్మిస్ చేసినటువంటి కస్టడీ పిటిషన్ ను మళ్ళీ జిల్లా కోర్టులో దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ఏదైతే వాదనలు కూడా కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఓవైపు బెయిల్ పిటిషన్ పై తీర్పు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా బెయిల్ రాకుండా ఉండడం కోసం అటు ప్రభుత్వంతో పాటు అటు పోలీసులు కూడా ఏదైతే కుట్రలు పంపుతున్నారనే నేపథ్యం ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కావాలనే బెయిల్ రాకుండా పోలీసులు ఏదైతే బెయిల్ కస్టడీ పిటిషన్ జిల్లా కోర్టులో ఏదైతే సరే ఇది బాల్క సుమన్ పై ఏదైతే ఈ సెక్షన్లకు సంబంధించి 187/2 BNSS యాక్ట్ ప్రకారం దాదాపు అరెస్ట్ చేసినటువంటి 60 రోజుల్లో ఎప్పుడైనా 15 రోజుల వరకు పోలీస్ కస్టడీకి నిందితులను తీసుకునే అవకాశం ఉన్నది. ఏదైతే నిందితులను 18/2/2020 రోజు ఆ రోజున అరెస్ట్ చేశాము. చట్టబద్ధంగా 60 రోజుల గడువు ఇచ్చినప్పటికీ కూడా మెజిస్ట్రేట్ సంబంధించి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏదైతే డిస్మిస్ చేసింది, దీనికి సంబంధించి కూడా జిల్లా కోర్టులో దాఖలు చేశారు. మరోసారి మా కస్టడీ ఇవ్వాలంటూ కూడా అటు ఓవైపు BNSS యాక్ట్ లో 60 రోజుల పాటు ఎప్పుడైనా కూడా నిందితులు కస్టడీలో ఏదైతే రిమాండ్ లో ఉన్న 60 రోజుల్లో ఎప్పుడైనా కూడా దాదాపు 4 రోజుల నుంచి 15 రోజుల వరకు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా జడ్జి ఆ నియమాలు ఏదైతే సుప్రీంకోర్టు సంబంధించి నియమాలు పాటించలేదని జిల్లా కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా వాదనలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. మొత్తంగా ఓవైపు బెయిల్ ఏదైతే తుది తీర్పు ఈ రోజు బెయిల్ వెలువడనున్న బెయిల్ సంబంధించి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఓవైపు అటు ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకుండా అటు బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా ఏదైతే బెయిల్ రాకుండా కుట్రలు పన్నుతుందని
స్పష్టంగా తెలుస్తున్నది. మరోవైపు కూడా ఏదైతే అటు హైదరాబాద్ లో మరో ముగ్గురు ఏదైతే ఈ ఘటన కేతన్పల్లి ఘటనకు సంబంధించి ముగ్గురు బీఆర్ఎస్ నాయకులను కూడా నిన్న ఆదివారం అయినప్పటికీ హడావుడిగా కోర్టుకు తీసుకొచ్చి వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది పోలీసులు. ఏదైతే ఈ రోజు చేయాల్సి ఉన్నప్పటికీ నిన్న ఆదివారం రోజు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా ఏదైతే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య చికిత్సలు అక్కడ చేయించి అటు నుంచి నేరుగా ఏదైతే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధి. మొత్తంగా అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఒక తీవ్రవాదుల్లాగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులను కేతన్పల్లి ఘటనకు సంబంధించి ఎలాగైనా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్ సంబంధించి పీఠాన్ని దక్కించుకోవడానికి ఇవాళ మంత్రి వివేక్ తో పాటు ఇవాళ పోలీసులు కూడా అనేక కుట్రలు పన్నుతున్నారు. దానిలో భాగంగానే బెయిల్ ఏదైతే ఈ రోజు బెయిల్ తుది తీర్పు వెలువనున్న నేపథ్యంలో మరోసారి కింది కోర్టు డిస్మిస్ చేసినటువంటి కస్టడీ పిటిషన్ ను జిల్లా కోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ వాదనలు కూడా ప్రారంభం కానున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.